హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివాకర్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఇప్పటికీ ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 46కు చేరింది. హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివాకర్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఇప్పటికి ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటికీ 45 మంది చనిపోయారు అనుకున్నాము. లేటెస్ట్ గా మరొకరు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా 8 మంది ఆచూకీ కోసం సాగు చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సాషా, వెరీ గుడ్ మార్నింగ్. అయితే సిగాచి పరిశ్రమలో పొటెన్షియల్ లో ఉన్నటువంటి ఏదైతే సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ నేపథ్యంలో మొత్తం టోటల్ గా కూడా బాధితులందరూ వివిధ హాస్పిటల్లో చేరడం జరిగింది. అందులోపల కొంతమంది కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. అయితే ఇదే క్రమం లోపల గతంలోనే 45 మంది కూడా అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించారు. ఈ క్రమం లోపల నిన్న హైటెక్ సిటీ దగ్గర యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే మొత్తం దివాకర్ అనే కార్మికుడు కూడా మృతి చెందడం జరిగింది. దీంతో మృతుల సంఖ్య 47కు చేరిందని చెప్పాలి. అదేవిధంగా మొత్తం టోటల్ గా చూసుకుంటే ఆ యొక్క శిథిలాల కింద ఏదైతే శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాలు తొలగించే ప్రక్రియ కూడా చేస్తున్నారు. చేసిన క్రమం లోపల మరికొంత 8 మంది ఆచూకీ లభ్యం కాని పక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు కూడా వినిపించాయి. అధికారులకు కూడా మొరపెట్టుకున్న నేపథ్యంలో ఆ ముగ్గురు ఆ యొక్క 8 మంది ఎవరైతే ఉన్నారో ఆ 8 మంది ఆచూకీ లభించకపోవడంతో అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు మొత్తం టోటల్ గా ఖాళీ బూడిదైన అనేకం కనబడుతుంది అనే కోణం లోపల వచ్చేసారు. ఇక ఏం చేయలేము, వాళ్ళు మృతి చెందినట్టుగా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి అధికారుల విచారణ అయితే కొనసాగింది. దీని లోపల హై లెవెల్ కమిటీని కూడా నియమించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ రిపోర్ట్ కూడా అయితే ప్రభుత్వానికి అందజేసింది. కాబట్టి అయితే ఈ క్రమం లోపల మృతుల సంఖ్య అయితే పెరుగుతూ వచ్చిందనే తెలుస్తుంది. బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్న క్రమం లోపల బాధితులందరూ మెల్లమెల్లగా వివిధ హాస్పిటల్ నుంచి కోలుకుంటూ డిశ్చార్జ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ ఇంకా కొనసాగుతుందా? 8 మంది ఆచూకీ కోసం ఇంకా రెస్క్యూ కొనసాగుతుందా అక్కడ ప్రవీణ్? ఎస్ ఆశ, అయితే 8 మంది కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత మొత్తం టోటల్ గా అక్కడ ఉన్నటువంటి శిథిలాలను కూడా తొలగించారు. తొలగించిన క్రమంలో వీళ్ళ డిఎన్ఏ కూడా మ్యాచ్ కాలేకపోయిన క్రమం లోపలే మొత్తం టోటల్ గా ఈ 8 మంది పైన అధికారులు అయితే ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. ఆ 8 మంది మొత్తం టోటల్ గా చనిపోయి ఉంటారు. కానీ ఆ యొక్క ఏదైతే అగ్నిశిఖలాలు ఉంటాయో ఆ అగ్నిశిఖలాలకు మొత్తం అయిపోయింటారు. వాళ్ళ యొక్క ఎముకలకు కూడా బూడిదైన క్రమం లోపల డిఎన్ఏ కూడా కష్టమైంది. కాబట్టి అధికారులు వాళ్ళు మృతి చెందినట్టు అయితే ప్రకటించారని తెలుస్తుంది సార్. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.